వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్ అయితే ఈ సమ్మర్‌లో ఎప్పుడు డిమాండ్ ఉండే బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. చాలామంది ఈ 1 ఇయర్ బిజినెస్ కాకుండా ఒక 6 మంత్స్, 4 మంత్స్ అట్లా కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే సీజన్స్ బట్టి బిజినెస్ చేంజెస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు సమ్మర్‌లో 5 డిమాండ్ ఉండే బిజినెస్ ఐడియాస్ అయితే నేనైతే షేర్ చేస్తానండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్సా లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు హౌస్ వైఫ్సే కాదు, జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ చేసుకోదగ్గ బిజినెస్ ఐడియాస్ అయితే ఇవండి. ఎందుకంటే ఓన్లీ హౌస్ వైఫ్స్‌కు, లేడీస్‌కే కాకుండా అందరికీ జెంట్స్‌కు పిల్లలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కూడా చిన్నగా బిజినెస్ చేసుకునే విధంగా ఉంటుందండి ఇది. అంటే ఇప్పుడు చెప్పేది అందరికీ యూజ్ అయ్యే విధంగా అయితే నేనైతే షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో చెప్పండి. నేనైతే వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు బిజినెస్ అనేది మనము స్టార్టింగు చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌గా, భయంగా అయితే అందరికీ ఉంటుందండి. కానీ బిజినెస్ అనేది చేయాలని ఉంది అంటే గనక కంపల్సరీ దిగేసేయాలి దాంట్లోకి మనము. హ్మ్. ఫస్టే మీరు ఆలోచించుకొని అరే! చేస్తే నష్టం వస్తది అని అనుకుంటూ ఉండొద్దండి. ఎప్పుడు కూడా అంటే కొంచెం దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము అంటే అది ఎక్కడ పెడితే సెట్ అవుతుంది, మన ఏరియాలో ఎక్కడ సెట్ అవుతుంది, అలాగే ఎంత బడ్జెట్‌లో పెట్టాలి, దాన్ని ఎలా మొత్తం పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ రావాలి అనేది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలండి. అలా చేసిన తర్వాత మనమైతే బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల 100% సక్సెస్ కాలేకపోయినా 90% అయితే ఈజీగా అయితే సక్సెస్ అవుతామండి. కాబట్టి ముందైతే వీటి గురించి అయితే తెలుసుకున్న తర్వాతనే మీరు బిజినెస్‌లోకైనా దిగండి. ఇక ఇప్పుడు మనకు బయటైతే హాట్‌గా ఉంది కదా! అంటే చాలా ఎండలైతే మామూలుగా లేవు కదండీ! దీనికి తోడు మళ్ళీ ఈవినింగ్ అయ్యే లోపల వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక వేడిగా ఉంది కాబట్టి మనకు సమ్మర్‌లో ఎక్కువగా ఎవరైనా ఏం చేస్తారు కూల్‌గా ఉండే విధంగా కూల్‌గా ఉండడానికి ట్రై చేస్తారు బయటికెళ్ళినా కూడా. అలాంటి టైంలో మనం కూల్‌గా ఉండే బిజినెస్ అయితే చేసేద్దాం. ఐడియాస్ అయితే చూద్దాం మరి. ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా లో ఇన్వెస్ట్‌మెంట్‌తో హై ప్రాఫిట్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మనకు ఎక్కువగా డబ్బులు రాలేదని బాధపడే కంటే మనకు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అయితే నేను షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అందరికీ తెలిసినదండి. ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్. ఈ ఐస్ క్రీమ్స్ అనేది మనము ఇంట్లో ఉండి గూడా చేసుకోవచ్చు. అలాగే పక్కన ఒక షాప్ పెట్టి గూడా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మనము ఇంట్లో ఉండి చేసినా కొంచెం అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది. మనం ఇంట్లో ఉండి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండి చేసే వాళ్ళకైతే గనక కొంచెం హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి గదా! అలా షాప్‌కు వేయడం వల్ల వాళ్ళకి కొంచెం అమౌంట్ తక్కువగా వస్తుంది. అదే మీరు ఒక షాప్‌లాగా చిన్నది కొంచెం ప్లేస్ ఉందనుకోండి. ఆ ప్లేస్‌లో పెట్టి ఐస్ క్రీమ్ మొత్తం షాప్‌లాగా పెట్టారనుకోండి, కొంచెం అమౌంట్ ఎక్కువగా వస్తుంది. దానికి కూడా కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువగా పెట్టాల్సొస్తుంది కదా! ఇది ఇప్పుడు సమ్మర్‌లో అయితే చాలా బాగా ఉంటుంది. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి. కొంచెం అంటే మనం ఒకసారి చేయడం మొదలుపెట్టుంటే ఆటోమేటిక్‌గా ఫ్లేవర్సే కాదు డిజైన్స్ అలాగా చాలా మంచిగా సేల్ అయితే చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ అనేది చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేయండి. ఒకసారి కోర్స్ ఏమైనా ఉంటే గనుక చూసుకొని, నేర్చుకొని మనం చేసేసుకోవాలి. నేను జస్ట్ ఐడియాస్ మాత్రం ఇవ్వగలనండి. అవి ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేది మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయమన్నాను గదా! దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చెరుకు రసం అండి. చెరుకు రసం వచ్చేసి ఇప్పుడు కొంతమంది హెల్తీగా ఉండడానికి ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అలా తాగకుండా ఆహ్, చెరుకు రసం అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా! దీనికి మనం కావాల్సిందల్లా ఒక మిషన్ ఉంటుందండి. ఆ మిషన్ తెచ్చుకోవాలి. అలాగే చెరుకులు కూడా తెచ్చుకోవాలి. ఇది మనం ఎక్కడైనా మనము దీనికి సాపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అంటే మనకు సాపు పెట్టడానికి మన ఇంటి ముందర పెట్టి చేయడానికి డిఫరెంట్ ఏందంటే షాప్ పెడితే కొంచెం అటు ఇటు పోతల ఎక్కువ మంది షాప్‌లోకి వెళ్లి తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మనం ఇంటి ముందర లేకపోతే రోడ్ మీద అక్కడ పెట్టుకోవడం వల్ల బిజినెస్ అవుతుంది కాదనట్లేదు. కానీ కొంచెం తక్కువగా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా గానీ క్లాస్‌గా షాప్‌లోకెళ్ళి మంచిగా కూర్చొని గాలికి కొద్దిగా రిలాక్స్‌గా కూర్చొని తాగాలనుకుంటారు. కానీ రోడ్డు మీద అట్లా పెట్టారనుకోండి, ఎంత మనం ఒకవేళ మెయింటెనెన్స్ కోసం అని ఒకవేళ కుర్చీలు వేసినా గూడా కొంచెం కంఫర్టబుల్‌గా అనేది ఉండదు కదా! అలా కానీ బిజినెస్ అయితే జరుగుతుందండి. ఇది గూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంచి బిజినెస్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ బిజినెస్. అలాగే ఫ్రూట్ బౌల్ ఇవైతే అసలు మామూలుగా లేవులెండి. చాలా అంటే చాలా ఇది ఎక్కువగా మంచిగా సేల్ అవుతుంది.
ఎట్లా అంటే ఫ్రూట్ జ్యూస్ అండి. మనం ఫ్రూట్స్ మామూలుగా ఎక్కువగా తినరు కదా! పిల్లలు కూడా అలాంటి వాళ్ళకు. ఇక బయట సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండడానికి జ్యూసెస్ మీద ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఫ్రూట్ జ్యూస్ మనం ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వాళ్ళు ఏ జ్యూస్ అడిగారో దాన్ని ఫ్రెష్‌గా తీసి ఇచ్చామనుకోండి. దానికి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం అదే స్టోర్ చేసి పెట్టి ఇవ్వడం కంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేయడం వల్ల ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. కాబట్టి ఇది ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా మంచిది. ఇక ఫ్రూట్ బౌల్ అంటే ఇది చాలా అంటే చాలా మంచి ఐడియా అండి. ఫ్రూట్స్ అప్పటికప్పుడు అంటే అన్నీ కట్ చేయకపోయినా కొన్నైనా కట్ చేసి పెట్టేసుకుంటారు. అలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్‌లో హ్మ్, ఒక చిన్న కాఫీ కప్ ఉంటుంది చూడండి. అంటే వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి చూడండి. అట్లాంటి దాంట్లలో లేకపోతే చిన్న కప్పులో, ప్లాస్టిక్ కప్స్‌లోనే ఎక్కువగా ఇస్తుంటాము. అలాంటి దాంట్లో అన్ని ఫ్రూట్స్ కలిపి టూత్ పిక్ పెట్టేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఫ్రెష్‌గా తిన్నట్టు ఉంటుంది. హ్మ్. అలాగే అన్ని ఫ్రూట్స్ కలిసినట్టు ఉంటుంది. కొద్దిగా అమౌంట్ కూడా ఉంటుందండి దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లోనే ఐడియాస్ ఏదంటే రాగి జావ. రాగి జావ గూడా చేసి మనం మార్నింగే ఇప్పుడు పార్కు అలా ఉంటుంది చూడండి. పెద్ద పెద్ద పార్కులు. అలా ఆ పార్క్ ముందర పెట్టుకున్నామనుకోండి ఇది రాగి జావ చాలా మంచిగా సేల్ అయితే అవుతుందండి. మజ్జిగ కూడా చాలా బెస్ట్ ఐడియా అండి. అంటే సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ చిన్న చిన్న ఐడియాస్ అయినా కూడా ఈ మజ్జిగ అట్లాంటివి, రాగి జావ అట్లాంటివి పిల్లలకు మంచిగా బిజినెస్ ఐడియాస్ అయితే ఉంటుంది. జస్ట్ నేను ఐడియాస్ మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అండి. మీరు ఎలా చేసుకోవాలని ఒకసారి ఆలోచించుకోండి. మంచిగా అయితే సేల్ అయితే అవుతుంది. ఇక స్విమ్మింగ్ పూల్ అండి. ఇది కొంచెం డబ్బులు కావాల్సొస్తుంది. బట్ ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలండి. ఇది ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీరు స్విమ్మింగ్ పూల్ ట్రై చేశారనుకోండి, ఇక సమ్మరే కాదండి దీనికి. సమ్మర్ కాకపోయినా మధ్యలో కూడా మీరు కొంతమంది నేర్చుకొని ట్రైనింగ్‌కి అయితే వస్తూ ఉంటారు. జస్ట్ సమ్మర్‌లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి స్విమ్మింగ్ పూల్ కూడా మనకు బెస్ట్ ఐడియా అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మినరల్ వాటర్ అండి. వాటర్ ఏటీఎం ఇది వాటర్ ఏటీఎం అనేది కొత్తగా వస్తది. మినరల్ వాటర్ ఇప్పుడు మనకు వాటర్ అనేది మంచిగా ఉండవు కదా! ఇక ఆ వాటర్‌కు మీరు మినరల్ వాటర్ అయితే సప్లై చేస్తే సరిపోతుందండి. ప్యాకెట్స్ రూపంలోనైనా, బాటిల్స్ రూపంలో అయినా సరే. ఇక వాటర్ ఏటీఎం అంటే ఇది ఒక మిషన్ ఉంటుంది. దాంట్లోకి మనం డబ్బులు వేస్తే ఆటోమేటిక్‌గా మనకు వాటర్ అయితే బయటకొస్తుంది. అంటే ఆహ్, బాటిల్స్‌లో అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ ఇంకా మీకు ఎక్స్‌ట్రా అయితే గనక కూలరు, ఏసీ రిపేర్ బిజినెస్ అండి. ఇది కూడా చాలా బాగా సేల్ అయితే అవుతుందండి. ఈ కూలరు, ఏసీ అనేది ఇప్పుడు ఎక్కువగా రిపేర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! ఈ రిపేర్ అనేది మీరు నేర్చుకుంటే గనక ఈజీగా ఇది కూడా మంచి బిజినెస్ అయితే అవుతుంది. ఇవన్నీ ఒక ఐడియాస్ కోసం మాత్రం చెప్తున్నానండి. ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్‌లలో నేనైతే షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, సమ్మర్‌లో బిజినెస్ ఐడియాస్ కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్స్ కూడా ఇవ్వండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియోస్ అన్నీ చూడండి. చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి గోల్డ్ గురించైతే షేర్ చేస్తాను. చాలా చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఇప్పుడు గోల్డ్ అనేది. అసలుకు ఆ యుద్ధం జరిగినప్పటి నుంచి గోల్డ్ చాలా తగ్గుతూ వస్తుందండి మనకు. కాబట్టి గోల్డ్ గురించి గూడా ఒక వీడియో అయితే చేయడానికైతే ట్రై చేస్తా అండి. మీకు కావాలి అనుకుంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. గోల్డ్ మీద ఎలాంటి వీడియో చేయాలి అనేది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.